కందుకూరు పట్టణంలో శనివారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి గుండంకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలు ఎవరు కూడా గుండంకట్టలో వేయరాదని సూచించారు. వేస్ట్ వాటర్ కూడా గుండంకట్టలోకి పోకుండా త్వరలో నూతన కాలువ నిర్మాణం చేపడతామని తెలియజేశారు. గుండంకట్టకు తూర్పు వైపున ట్రాకింగ్ కట్టకు రివెట్మెంట్ ఉండగా రెండో వైపు చుట్టూ 15 అడుగుల మేర హద్దు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి సూచించారు. గుండంకట్ట చెరువులోకి వర్షపు నీళ్లు వచ్చేందుకు పోయేందుకు తూములు లేదా పెద్ద కాలువల ఏర్పాటుకు పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్థానికులకు ఒక విజ్ఞప్తి చేశారు. మీ అందరి సహకారంతో గుండంకట్టను సుందరమైన ప్రాంతంగా మార్చుకుందాం, ఇది మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.